ఆ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జనసేన పార్టీ అభ్యర్థికి అసమ్మతి పోరు తప్పేలా లేదు. ఓవైపు టీడీపీలో ఒక వర్గం సదరు వ్యక్తిని వ్యతిరేకిస్తూ హడావిడి చేయగా, మరోవైపు తెలుగుదేశం అసమ్మతి నేత ఏకంగా నామినేషన్ వేసి బరిలోకి దిగారు. దీంతో నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వర్సెస్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా మారింది. దీంతో సదరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కూటమి అభ్యర్థి వైపు ఉంటారా, టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన రెబెల్ అభ్యర్థి వైపు ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ముక్కోడపు పోరులో విజయం ఎవరిని వరిస్తుందోననే అంశం ఉత్కంఠగా మారింది. పోలవరంలో రసవత్తరంగా మారిన రాజకీయాలు. కూటమి అభ్యర్థి వర్సెస్ టీడీపీ రెబెల్ నేత. టికెట్ రాకపోవడంతో నామినేషన్ దాఖలు. టీడీపీ నేతలు ఎవరి వైపు ఉంటారోననే ఉత్కంఠ. టీడీపీలో అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే యత్నంలో వైసీపీ. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు తారుమారవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్యాండిడేట్గా జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకి టికెట్ కేటాయించారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి సీటు కేటాయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా టీడీపీ టికెట్ ఆశించిన మొడియం సూర్యచంద్రరావు అనూహ్యంగా బరిలోకి వచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తనకు కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో రెబల్గా మారి నామినేషన్ దాఖలు చేశారు. రంగంలోకి దిగిన అధిష్టానం పెద్దలు నచ్చ చెప్పాలని చూసినా సూర్యచంద్రరావు తగ్గలేదు. ఆయన నామినేషన్ ఉపసంహరించుకుంటారని కూటమి నేతలు ఎదురు చూసినా తగ్గేదేలే అంటూ సూర్యచంద్రరావు భీష్మించుకున్నారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూర్యచంద్రరావును సస్పెండ్ చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా మొడియం సూర్యచంద్రరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల కమిషన్ తనకు కేటాయించిన గ్యాస్ పొయ్యి గుర్తుతో నియోజకవర్గంలోని అనుచర గణంతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదట్లో టీడీపీ నేతలు బాలరాజుకి సహకరించకపోయినా అధిష్టానం ఆదేశాల మేరకు అతి కష్టం మీద మొక్కుబడిగా సహకరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పోలవరం నియోజకవర్గంలో టీడీపీ నుండి సస్పెండ్ అయిన స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు ఏ పార్టీకి చెందిన ఓట్లు చీల్చుతారా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రభావం ఉమ్మడి అభ్యర్థిపైనే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో సూర్యచంద్రరావు కుటుంబ సభ్యులంతా టీడీపీలో కీలక పదవులు అనుభవించారు. ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు చాలా మంది కీలక నేతల సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి లక్ష్యానికి తూట్లు పొడిచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సూర్యచంద్రరావుతో టీడీపీ అధిష్టానం మరోసారి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏమో, గుర్రం ఎగరావచ్చు అనే సామెత ప్రకారం స్వతంత్ర అభ్యర్థిగా తాను గెలిస్తే తిరిగి టీడీపీలో చేరతానంటూ సూర్యచంద్రరావు తన అనుచరుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీకి కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంపై కోపంగా ఉన్నవారితో సూర్యచంద్రరావు భేటీ అవుతున్నారట. అలా కలిసి వచ్చే నేతలతో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రచించుకుంటున్నారని సమాచారం. టీడీపీలో వచ్చిన చీలికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. తమ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ఆయుధంగా వాడుకుంటూ ప్రత్యర్థి పార్టీపై ఆరోపణలు చేస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారట. కూటమిలో పొత్తు అంటూనే జనసేన పార్టీ అభ్యర్థిని ఓడించడానికి తెలుగుదేశం కుయుక్తులు పన్నుతోందంటూ ప్రచారం చేసుకుంటూ జన సైనికుల్లో చీలిక తెచ్చేందుకు యత్నిస్తున్నారనేది నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నమాట. విజయానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా గెలుపు కోసం యత్నిస్తున్న వైసీపీ కూటమిలోని అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తుందని సమాచారం. నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన వైసీపీ, జనసేన అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు ప్రచారంలో జోరుగా పాల్గొనడంతో ఈ పరిణామాలు ఎన్నికల్లో ఎవరికి ప్లస్సు,
ఎవరికి మైనస్ అవుతాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కూటమి అభ్యర్థికి అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి కావాలని టీడీపీ రెబల్ అభ్యర్థిని దించిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు స్థానిక ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నియోజకవర్గంలో ముక్కోణపు పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.